కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పెతాయి తుపాన్తో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట నాశనం అవుతుందనే భయంతో ఉన్నారు. తమ పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. వర్షం పడితే వరి పంట దెబ్బతింటుందని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎకరాలు ఇది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెతాయి తుపాను ప్రభావ ప్రాంతాలను కలెక్టర్ పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దింపారు. కలెక్టరేట్లో హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. కాకినాడ మధ్యలో ఎక్కడో తీరం దాటుతుంది 17th ఈవినింగ్ లేట్ నైట్ అనేది ఒక అంచనా. ఏదేమైనప్పటికీ తీర ప్రాంతాల్లో మొత్తం 181 గ్రామాల్లో పటిష్టమైన చర్యలు టేకప్ చేశాము. అన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. 4-5 గ్రామాలకు ఒక క్లస్టర్ ఆఫీసర్ ఉన్నారు. మండలకు ఒక సీనియర్ జిల్లా అధికారిని వేశాము. కంట్రోల్ రూమ్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉంది. మొత్తము పోలీస్ కోఆర్డినేషన్ ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ మొత్తం 60 మంది వచ్చారు. 60 మందిని కోడూరు నాగాయలంకలో పొజిషనింగ్ చేశాము. వాళ్ళు మ్యాక్సిమం ట్రైన్డ్ పర్సనల్, ఎటువంటి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్సలెంట్గా చేస్తారు. దాన్ని ఎస్డీఆర్ఎఫ్ 40 మంది వచ్చారు. వాళ్ళని బందర్, కృత్తివెన్ని మండలాల్లో పొజిషన్ చేశాము. కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం 1800 మంది దీని మీద ఫోకస్ చేశారు. కాబట్టి నిరంతరం దీన్ని ట్రాక్ చేస్తున్నారు. ఏమీ కాదు, ఆందోళన ఎవ్వరూ చేయవలసిన అవసరం లేదు. మ్యాక్సిమం ట్రాక్లో ఉన్నాం. మోస్ట్ సైంటిఫిక్ వేలో డీల్ చేస్తున్నాము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనకైతే ఇమ్మీడియట్గా వచ్చిన ముప్పు లేదు, కానీ బట్ జాగ్రత్తగా మాత్రం ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా 48 అవర్స్ దీన్ని అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ వెళ్ళి ల్యాండ్ ఫాల్ని రీచ్ అయ్యేంత వరకు ఉంటుంది. ల్యాండ్ ఫాల్లో ఏ దశలో రీచ్ అవుతుంది. పెతాయి తుపాను ముంచుకొస్తోంది. తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్కు సందర్శకుల సంఖ్య తగ్గింది. అధికారుల హెచ్చరికలతో జనం కాస్త వెనుకంజ వేశారు. కొందరు మాత్రం హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా బీచ్లో ఆడుకుంటున్నారు. పేరుపాలెం బీచ్లో పరిస్థితిని మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. మనం ప్రస్తుతం పేరుపాలెం బీచ్లో ఉన్నాము. పెతాయి తుపాను ప్రభావంతో మొత్తం ఈ బీచ్లో సందర్శకులకు రాకను అధికారులు నిషేధించారు. అయినప్పటికీ కొంతమంది సందర్శకులు వచ్చారు. వీకెండ్ డేస్లోని ఈ పేరుపాలెం బీచ్లో దాదాపు 10,000 మంది వరకు సందర్శకులు విజిటర్స్ వస్తూ ఉంటారు. అయితే ఈ పెతాయి తుఫాను ప్రభావంతో అధికారులు సందర్శకులకు రాకను నిషేధించడంతో మొత్తం ఈ బీచ్ అంతా వెలగలిపోతుంది. మనం చూస్తున్నాము బీచ్ దగ్గర ఎలా ఉందో. కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అది కూడా వారి నిషేధాజ్ఞలు తెలియకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు ఈ విజిటర్స్ అందరూ. అయితే వీళ్ళని కూడా స్నానం చేయకుండా అధికారులు నిరోధించారు. ఎవరైనా స్నానం చేస్తే వెంటనే వాళ్ళని బయట లాగడం లేదా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం కొంతమంది మాత్రమే ఇక్కడ, అది కూడా ఒడ్డుని మాత్రమే ఉండే ఆడుకుంటున్నారు. అంతేకాని స్నానం చేయడానికి మాత్రం పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ అనుమతించడం లేదు. కొంతమంది మహిళలు, కొంతమంది యువతులు ఏ విధంగా ఇక్కడ ఆడుకుంటున్నారో మనం చూస్తున్నాము. పేరుపాలెం బీచ్ మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన బీచ్. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ బీచ్ని సందర్శిస్తూ ఉంటారు. అదేకాకుండా వీకెండ్ డేస్లో ప్రతి ఆదివారం లేదా అదేవిధంగా శనివారం లేకపోతే కార్తీక మాసం ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో మాత్రం అసలు సందర్శకుల సంఖ్య గురించి మనం చెప్పనవసరం లేదు. అంత భారీ స్థాయిలో వస్తూ ఉంటారు. ఇక్కడ బీచ్ అంతా మొత్తం దాదాపు 1.5 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఈ తీరం మొత్తం అంతా జనంతో నిండిపోయే పరిస్థితి. అటువంటి బీచ్ ఇది. అంతటి ప్రాముఖ్యమైన బీచ్ ఇప్పుడు ప్రస్తుతం ఈ పెతాయి తుఫాను ప్రభావంతో వెలవెలిపోతుంది. ఇక్కడ చూస్తున్న కొంతమంది పిల్లలు ఏ విధంగా ఆడుతున్నారు. అదేవిధంగా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగి తెలుసుకుందాము. చూస్తున్నాం మనం. ఏమో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పెద్దరెడ్డిపాలెం నుంచి వచ్చామండి. పెద్దరెడ్డిపాలెం నుంచి బీచ్లోకి ఇవాళ రావద్దని చెప్పారా మీకు ఎవరికన్నా? చెప్పలేదు, లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అధికారులు ఏం చెప్తున్నారు? వెళ్ళొద్దని చెప్పి వాతావరణం బాగుంది. మరి ఇక్కడ మీరు పిల్లలతో లోపలికి వెళ్తున్నారు కదా?
చూడు ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ఆడుతున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఇక్కడ పిల్లలతో ఆడుతున్నారు. ఎందుకంటే బీచ్ దగ్గర సముద్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతుంది. నిన్నటికి ఇవాళ పోలిస్తే సుమారు 40 నుంచి 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చినట్టుగా మనకి ఇక్కడ స్థానిక సమాచారం ఇస్తున్నారు. మొత్తం ఈ బీచ్ అంతా పేరుపాలెం బీచ్లోని చాలా ప్రాముఖ్యమైన బీచ్ మనకు అందరూ చెప్తా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మరి కొంతమంది కూడా ఉన్నారు. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అందరూ ఒక దిక్కునే వచ్చామండి. ఒక దిక్కు నుంచి ఇరగవరం నుంచి అండి. ఇరగవరం బీచ్లో దిగొద్దని చెప్పారు కదా? చెప్పారండి. ఇక్కడ బీచ్లో దిగొద్దని చెప్పినప్పటికీ కొంతమంది స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు కూడా అది కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఇక్కడ స్నానాలు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తున ఎగసిపడుతుంది. ప్రస్తుతం ఈ పెతాయ్ తుఫాన్ మరికొద్ది సేపట్లోని పెను తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఆ విధంగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇదే విధంగా ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు. ఏమో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అమరావతి నుంచి వచ్చాము. అంటే వాళ్ళు బీచ్లోకి రావద్దని చెప్పారు కదా, తుఫాను ఉంది. అధికారులు ఏమంటున్నారండి? ఏమనట్లేదు, వాళ్ళు మాత్రం వెళ్ళొద్దని చెప్పారు. కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని వచ్చాము. చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇక్కడికి స్నానం చేయడానికి కానీ, లేకపోతే ఈ పిల్లలు తీసుకుని ఎంజాయ్ చేయడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు సందర్శకులు. అటువంటి పరిస్థితుల్లోని పెతాయ్ తుఫాన్ ప్రభావంతో పేరుపాలెం బీచ్లో అలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 3 నుంచి 4 మీటర్లు ఎత్తున ఎగిసిపడుతున్నాయి. అదేవిధంగా సముద్రం మాత్రం ఇప్పటి వరకు 40 నుంచి 50 అడుగుల దూరం ముందుకు వచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ పెతాయ్ తుఫాను ప్రభావంతో పేరుపాలెం బీచ్లో సందర్శకుల సంఖ్య తగ్గింది. అది కాకుండా అధికారులు కూడా ఆంక్షలు విధించారు. ఫలితంగా ఈ బీచ్లోని సందర్శకుల సంఖ్య తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.